ముందుకు తీసుకెళ్లారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోతే ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలకి ఇవ్వటం కోసం అడుగులు ముందుకు వేశారు. 90% ముందుకు వేశారు. మొన్న దావోస్తో అది తేలిపోయిందనే విషయం జగన్మోహన్ రెడ్డి గమనించుకోవాలి. మీరు విధ్వంసం చేసిన, నాశనం చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ గాడిలో పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పెన్షన్ 4,000, వికలాంగులకి మరి 6,000, మరీ అస్సలు బాగోని వాళ్ళకి 10,000, 15,000 మరి ఇచ్చి ఈరోజు దాదాపు 64 లక్షల మంది పైబడి మరి పెన్షన్ ఇవ్వడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు చేయటమే కాకుండా అన్ని రకాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సంక్షేమ కార్యక్రమాలు విధ్వంసం చేస్తే వారు గాడిన పెట్టారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ లేని చట్టాలను తీసుకొచ్చి, దిశా చట్టం అని అదని ఇదని తీసుకొచ్చి యువత 30,000 మంది ఆడపిల్లలు ఏమైపోయారో కూడా తెలియని పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే అవన్నీ గాడిలో పెట్టడమే కాకుండా ముఖ్యంగా యువతని ముందుకు నడిపించేదానికి మంచిగా డ్రగ్స్ పైన కూడా ఉక్కు పాదం మోపారు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా విద్యారంగం సర్వనాశనం చేశారు. విద్యారంగం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు విద్యారంగాన్ని. ఈరోజు నారా లోకేష్ గారు దానిని గాడిలో పెట్టడానికి, విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. గాడిలో పెట్టేదానికి అడుగులు ముందేశారు. ఇప్పటికే అన్ని విధానపరమైన నిర్ణయాలు 80% తీసుకొని గాడిలో పెట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పారిశ్రామికవేత్తలందరినీ ఎల్లగొట్టేసి, పరిశ్రమలందరినీ ఎల్లగొట్టేసి విశాఖపట్నాన్ని నాశనం చేసి అతను మాత్రం కొండ మీద 500 కోట్ల రూపాయలు విలువ చేసే ప్యాలెస్ కట్టుకుంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ప్రధానమంత్రి గారిని మరి విశాఖపట్నం తీసుకొచ్చి 2 లక్షల కోట్ల పైన పెట్టుబడులకి శంకుస్థాపన చేయించిన విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వైజాగ్లో స్టీల్ ప్లాంట్ నాశనం చేసి విధ్వంసం చేయాలన్న జగన్మోహన్ రెడ్డిని మరి అతను అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయడానికి పూనుకుంటే స్టీల్ ప్లాంట్ని దాన్ని ఈరోజు కేంద్ర మంత్రులతో అందరితో మాట్లాడి ఈరోజు ఒక గాడిన పెట్టి శాశ్వతమైన పరిష్కారాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి తీసుకొచ్చిన ఘన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెట్టుబడుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే తీసుకొచ్చారనే విషయం మీ కళ్ళకి కనపట్టలేదా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకున్నా. అదేవిధంగా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ని సంస్కరణలు తేకపోగా ఆ యొక్క శాఖని సర్వనాశనం చేసి విధ్వంసం చేస్తే ఈరోజు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన ఘన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఉచిత ఇసుక కూడా ఇవ్వకుండా ప్రజల్ని పీల్చుకు తింటూ వాళ్ళ రక్తం కళ్ళ చూసి వాళ్ళని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి వాళ్ళని విధ్వంసం చేస్తే వాళ్ళ బ్రతుకుల్ని ఈరోజు ఉచిత ఇసుకని ప్రవేశపెట్టి దాన్ని కట్టుదిట్టం చేయడమే కాకుండా నిర్మాణ రంగాన్ని మొత్తాన్ని పటిష్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాట్లాడితే బడ్జెట్లో మాట్లాడితే 6,46,00,000 కోట్లు మాత్రమే మేము అప్పు చేస్తే దాన్ని 10 లక్షల కోట్లు అని చెప్పి మీరు ప్రచారం చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఈ ఆర్థిక ఉగ్రవాది చెప్తా ఉన్నాడు.